నమస్కారం అండి. ఈరోజు మన ధర్మపురి క్షేత్రంలో ఎవరున్నారో తెలుసా? ప్రసిద్ధమైన ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి గారున్నారండి. మరి ఆమెతో మాట్లాడి వారాహి ప్రతిష్ఠ గురించి అడిగి తెలుసుకుందాం రండి. నమస్కారం అమ్మ. అమ్మ అష్టోత్తర శత ఛానల్ వారికి శుభాభినందనలు. లలితా రహస్యనామ సాహస్రంలో మనకి వారాహి అమ్మవారి గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చెప్తారు. వారాహి లలితా పరమేశ్వరి యొక్క దండనాథ, అంటే సేనానాయకురాలు, సైన్యాన్నంతా నడిపించేటటువంటిది. ఎప్పుడైతే సేనానాయకుడు బాగుంటాడో సైన్యం బాగా ఉంటుంది. ప్రోత్సహించగలగాలి, వాళ్ళని సరైన దారిలో పెట్టగలగాలి. ఎక్కడైతే అధర్మం ఉందో, ఎక్కడైతే బండతనం ఉందో, ఎక్కడైతే తినటం పడుకోవడం మాత్రమే జీవిత పరమార్థం అనేటటువంటి భండాసురుడంటే ఉన్నాడో, వాడి మీదకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటగా ఉండవలసింది ఏమిటి అంటే దాన్ని పోగొట్టడానికి కావలసినటువంటి వారాహి ఉండాలి. వారాహి అంటే మనం అనుకుంటాం వరాహ రూపంలో ఉన్న అమ్మవారు అని. వరాహం అంటే కరెక్టే, కానీ వరాహం అంటే మనం అనుకునేటటువంటి పిగ్ అనే అర్థంలో చెప్పేటటువంటిది కాదు, బోర్ అనే అర్థంలో చెప్పే అడవి పంది అని చెప్తారు. కానీ వాస్తవానికి చెప్పినట్టయితే వరాహావతారం కానీ, శ్రీ మహావిష్ణువు ఎత్తిన వరాహావతారం కానీ, వారాహి అమ్మవారు కానీ ఉండేది మనం అనుకున్నటువంటి వరాహ రూపం కాదు, ఒక్క కొమ్ము కలిగినటువంటి ఖడ్గమృగం. ఆ రూపంలో ఉన్నటువంటి ఖడ్గమృగానికి కొమ్ము ఉందంటే కుమ్మి పడేస్తుంది, దానికి ఏది కూడా తగలదు, చర్మం చాలా మందం. అట్లా ఉంటేనే అటువంటి బండని, అటు బండ అంటే బండే, అటువంటి బండని, ఆ బండాడి యొక్క బండ సైనికుల్ని సంహరించడానికి వీలవుతుంది. కనుక కిరిచక్ర రథారూఢ, కిరిచక్రాలు రథంగా కలిగినటువంటి కిరిచక్రాలు కలిగినటువంటి రథాన్ని ఆరోధించింది. కిరి అంటే కూడా కిటి అంటే వరాహం, వరాహ రూపమైనటువంటి చక్రాలు కలిగినటువంటిది అని. ఇక్కడ వరాహ అనేటటువంటి పదానికి వర అహం, వరాహం, వర శ్రేష్టమైన, అహం నేను అనేటటువంటి ప్రజ్ఞ ఏదైతే శ్రేష్టమైన స్థాయికి చెందుతుందో దాన్ని వరాహం అంటారు. అటువంటి వరాహానికి అధిదైవతమైనటువంటిది వారాహి. ఈ వారాహి చేసే పని ఏమిటంటే విశుక్ర ప్రాణహరణ చేస్తుంది. భండాసురుడికి ఉన్నటువంటి ఇద్దరు సోదరుల్లో ఒకడి పేరు విషంగుడు, ఒకడి పేరు విశుక్రుడు. విషంగుడు అంటే చెడ్డ స్నేహాలు చేయించేవాడు, విశుక్రుడు అంటే చెడ్డ స్నేహాలు మాత్రమే కాదు, శుక్రాన్ని అస్థానపతితం చేయించేవాడు, అంటే బ్రహ్మచర్యాన్ని చెడగొట్టేవాడు. అటువంటి చదువుకునేటటువంటి పిల్లలకి బ్రహ్మచర్యం పాటించవలసిన అవసరం ఉంది. అటువంటిది అందుకే చదువుకునే పిల్లల చేత వారాహీదేవికి నమస్కారం చేయిస్తారు, బ్రహ్మచర్యం పటిష్టంగా పాటించడానికి వీలవుతుంది కనుక. అటువంటి వారాహి దేవత అమ్మవారికి ముందు సేనానాయకురాలుగా ఉండి సైన్యాన్ని నడిపిస్తూ ఉంది. మొట్టమొదట సైన్యం ఇతర సైన్యాన్ని సంహరించిన తాను మాత్రం నేరుగా ఆ విశుక్రుడు అనేటటువంటి వాణ్ణి సంహరించింది. అటువంటప్పుడు ఏం జరుగుతుంది? సచ్చీలము, బ్రహ్మచర్యము, పాతివ్రత్యము, ఏకపత్ని వ్రతం లాంటి మంచి లక్షణాలు సమాజంలో ఉంటాయి. తద్వారా మంచి తరం తయారవుతుంది. ఇవి లేకపోతేనే కదా సరైనటువంటి వాళ్ళు లేకపోవడం, సమాజం పాడవడం జరుగుతుంది. కనుక వారాహి దేవత ఉంది అంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకునే అధికారం కలిగిస్తుంది, ఇటువంటి చెడ్డ గుణాలన్నీ పోగొట్టి. కనుక వారాహి దేవతను ఇక్కడ ప్రతిష్ఠించటం అన్నది చాలా శుభప్రదమమ్మ. ధర్మపురి ఇక్కడ అష్టభైరవుల్ని పెట్టారు, వారాహిని పెట్టారు. కాశీక్షేత్రంతో సమానంగా అనిపించే లక్షణాలన్నీ ఇక్కడ ఒక్కొక్కటి కనిపింపజేస్తున్నారమ్మా. ధన్యులు. స్వస్తి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్